ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ ఏం పెట్టడం లేదు కదా, దానికి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు మీరు పెట్టడం లేదు, పెట్టచ్చు కదా అని. మ్యాక్సిమం నేను అక్కడే చెప్పేస్తున్నాను, అయినా సరే మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అయితే కొంతమంది కమెంట్స్ చేశారనమాట, ఇప్పుడు ఏమైనా వర్క్ వెళ్తున్నానా అట్లా కూడా అనుకుంటున్నారు. అవన్నీ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, మెయిన్గా ఇంతకుముందు నా వ్లాగ్స్కి కొంతమంది లైక్ చేసేవాళ్ళు అడుగుతారనమాట, ఎందుకు మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. ఒకటే సమాధానము, డైలీ లైఫ్ స్టైలే ఉంటుంది కదా, ఇంకా తోముకునేవి తుడుచుకునేవి ఇంక ఇవే ఉంటాయి, కొత్తగా ఏం జరగడం లేదు. సో అదే డైలీ సీరియల్ లాగా పెట్టడం నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చట్లేదు. అది వేరే వ్యూస్ కూడా ఏమంత రావు, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ అందరివి ఇలాగే ఉంటాయి కాబట్టి వ్యూస్ కూడా రావు. దానిలో అన్నిటికీ కూడా పెద్దగా వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో దానికోసమని అంత కష్టపడి కూడా వ్యూస్ రాకపోతే బాధగా అనిపిస్తుంది. సో అందుకే నేను లాంగ్ వీడియోస్ ఏం పెట్టడం లేదు. ఎక్కడికైనా ట్రావెల్ అలా వెళ్ళినప్పుడు వాటిని నా మెమరీస్ కింద ఉంటాయి కాబట్టి వాటిని పెట్టుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా అప్పుడప్పుడు ఒక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేయాలనిపిస్తే అట్లా చేసుకుందాము, అవి కొంచెం బాగుంటాయి చూడడానికి అని అయితే నేను అనుకున్నాను అనమాట. వ్లాగ్స్ చేయకపోవడానికి, లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ అయితే ఇదే రీజన్ ఉంది. ఇంకొకటి, కొంతమంది నేను మొన్న బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు ఒక దానిలో అన్నాను అనమాట, ఇంతకుముందు వర్క్ వెళ్ళేదాన్ని కాబట్టి నాకు టైం కుదరక ఇప్పుడు వచ్చామని. చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ నేను వర్క్కి వెళ్తున్నానని. సో నిజంగా చెప్పాలంటే నేను ట్రై చేస్తున్నాను, అంటే నాకు కన్వీనియంట్గా ఉండేటట్లుగా, చిన్న వర్క్ అయినా సరే పీస్ఫుల్గా ఉండాలి, కొంచెం టైమింగ్స్ అనేది కూడా మంచిగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఆల్మోస్ట్ అవి ఏవి దొరకడం లేదు. చాలా వరకు కొన్నిటికి వెళ్ళేసి వచ్చాను కానీ దానిలో అంత గవర్నమెంట్ హాలిడేస్ అసలు ఏమీ ఉండడం లేదు. సండేస్ కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది, ఎప్పుడో మధ్యలో వీక్ ఆఫ్ ఇస్తున్నారు. సో నాకు అట్లా నచ్చట్లేదు. ఇప్పుడు కావాలని వెళ్ళిపోయిన తర్వాత సఫర్ అవ్వాలన్నమాట వాళ్ళు లీవ్స్ ఇవ్వకపోతే. సో అందుకని నేను వెయిట్ చేసి సర్చ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మీకు నేను వ్లాగ్స్ ఎప్పుడు పోస్ట్ చేయడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మీతో ఎక్కడైతే షేర్ చేసుకోలేదు. సో నేనైతే చూస్తున్నాను వర్క్ వెళ్ళాలని. షార్ట్సే చేద్దాం అనుకుంటున్నాం కదా ఇంటి దగ్గర నుండి, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే నేను అనుకున్నాను. సో అదనమాట, ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటున్నాను, ఖాళీగానే ఉంటున్నాను, వర్క్ అయితే ఏమీ వెళ్ళడం లేదు. ఇంకా చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ చేయక. ఇంట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి అనమాట. వాషింగ్ మిషన్ బయట పెట్టినప్పుడు చాలా డస్ట్ వెళ్ళిపోతుంది, ఎన్నిసార్లు క్లీన్ చేసినా అట్లే అనమాట. చిరాకు వచ్చి అట్లాగే వదిలేస్తున్నాను. ఇది ఇలాగే ఉంటే బయట ఇంకా మిషన్ ఎక్కడ పోతుందో అని లోపలికైతే షిఫ్ట్ చేశాను. కవర్ అంతా పాడైపోయింది బయట పెట్టడంతో. ఇంకా ఈ అవుట్లెట్ పైపులు ఇవి ఉంటాయి కదా వాష్రూమ్లోకి కొంచెం దూరం అవుతున్నాయి అన్నమాట. సో అందుకని నేను ఇక్కడ బాటిల్ అయితే యూజ్ చేశాను. ఇంత దానికి మళ్ళీ కొత్తగా పైపు కొనుక్కోవడం ఎందుకు వేస్ట్ అని అయితే ఇలా చేశాను అనమాట. ఒక్కొక్కసారి అతి తెలివితేటలు వచ్చేస్తాయి, ఇంకేం చేస్తాం, ఇంట్లో వాళ్ళతో తిట్టించుకోలేక ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇంకా లోపల కూడా ఫ్రిడ్జ్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గరే ఇంతకుముందు ఫ్రిడ్జ్ పెట్టాం కదా, ఇప్పుడైతే ఇక్కడ పెట్టాను. దేవుడి రూమ్ ఇక్కడ ఉండేది తీసేశాను. నాకు ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పినారనమాట, మీరు పీరియడ్స్ వచ్చినప్పుడు అట్లా వెళ్తూనే ఉంటారు కదా, ఎందుకు తీసేసుకోండి అని. ఈ ఇంటికి ఏంటంటే పెద్దగా ఉంది కానీ సఫిషియెంట్గా, అంటే ఇక్కడ పెట్టాలి ఇది, ఇక్కడ పెట్టాలి ఇది అన్నంత ప్లేస్గా ఏది ఇవ్వలేదన్నమాట. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకు అప్పుడు ఇక్కడే పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ తీసేసాను. ఇప్పుడు దేవుని పటాలు అయితే ప్రస్తుతానికి తీసి పెట్టాను, ఎక్కడ పెట్టుకోలేదు. వాల్కి అంటించిన హుక్స్ అన్నీ కూడా పడిపోతుంటే దీని హ్యాంగర్ని కూడా ఇవతల సైడ్ చిన్న పిన్ను కొట్టి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా సింక్ అయితే చాలా రోజుల నుండి చాలా మురికి పట్టుండే, అయితే చాలా రుద్ది ఒక వారం కిందట ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ బాగా నా చేతులలో సారం ఉన్నప్పుడు ఇంత కాస్త రుద్దేయాలి నేను. ఒక 15 రోజుల ముందైతే నేను ఇవన్నీ షార్ట్స్లలో చూపించాను, ఎంత కొనుక్కున్నాను ఏంటి అవన్నీ అనేది. అవన్నీ కూడా ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో వీటి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే షార్ట్స్కి వెళ్ళి చూడండి. నేను డైలీ ఒక షార్ట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే అవి నోటిఫికేషన్ మీకు వెళ్తున్నాయా వెళ్ళడం లేదా అనేది తెలీదు. టీవీ పక్కన కొంచెం స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో అయితే ఏదైనా చిన్నవి తక్కువ ప్రైస్లో అయితే ఇలా పూజా మందిరాలు ఉంటాయి కదా,
ఫ్లిప్కార్ట్లో అవి తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ని తిట్టించుకొని కానీ తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇవి 1000 లోపే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి. కొంచెం కొత్త కొత్త మోడల్లో తక్కువ ప్రైస్లో అయితే ఉంటున్నాయి అన్నమాట. సో నేనైతే తీసుకోవాలని అనుకొని ఆల్రెడీ విష్ లిస్ట్లో అయితే కొన్ని చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా ఒక 2-3 తిట్లు వేయించుకొని మా హస్బెండ్ తోటి ఆర్డర్ పెట్టుకుంటాను. ఒక 15 డేస్ అట్లా అయిపోయిన తర్వాత. ఇప్పుడు బాగా అన్నీ కొత్త కొత్త మోడల్స్లో అయితే వస్తూ ఉన్నాయి. సో నేను కూడా చూసినప్పుడు బాగానే తక్కువకే దొరుకుతున్నాయి కదా అని అనుకున్నాను. సో మీకు సొంత ఇంటికి పెట్టుకోవాలంటే మాత్రం ఇవి వద్దులేండి. లేదు నార్మల్గా మనం రెంటెడ్ హౌస్లలో ఇట్లా ఉన్నాము అంటే ఇవి టెంపరీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను చూసిన కొన్నిట్లో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చిన్న ఇల్లు ఇరుకు ఉంది ఇట్లా అనుకునే వాళ్ళకి ఇట్లాంటివన్నీ బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. నేను చూసిన ఒక దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చూసుకోండి. 1000 లోపే ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక 3 పటాలు అయితే బాగా పడతాయి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. 43 సెంటీమీటర్స్ అట్లా ఉంది. సో లోపలంతా చూడడానికి ఇలా ఉంది. ఇంకా మనం వాళ్ళకు కూడా కొట్టుకోవచ్చు, మనమే ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. అన్ని ప్రాసెస్ స్టెప్స్ అన్నీ కూడా వీడియో ద్వారా లేదంటే అక్కడ స్టెప్స్ ఇట్లా అని ఇచ్చినారనమాట. లైట్ వెయిట్ కూడా ఉంటుంది. సో మా దగ్గర తక్కువ పటాలు ఉన్నాయి. సో నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా నాకు ఆ ప్లేస్లో అయితే మంచిగా ఇది సెట్ అవుతుంది అని అయితే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. బాగా షైనింగ్గా కూడా ఉంది. డోర్స్ లేకుండా అయితే 700 లోపు 650కి ఇట్లా అయితే కూడా ఉన్నాయి. కాకపోతే డోర్స్ ఉంటే బెటర్ కదా, ఎందుకంటే హాలు ఫ్యాన్ ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు మళ్ళీ ఫ్యాన్ వేస్తారు, ఫ్యాన్ ఆఫ్ అంటే ఆపరు. అట్లీస్ట్ ఆ డోర్స్ ఉంటేనన్నా కొంచెం బెటరు అని అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే కూడా డోర్స్ లేనిదే సెలెక్ట్ చేసుకునేదాన్ని. లోపల ఇంట్లో కూడా 2-3 చేంజెస్ అయితే చేశానమాట. బీరువాను ఇటువైపుకి అయితే పెట్టేశాను. ఇంతకుముందు ఈ ముఖం ఉండేది, ఇప్పుడు ఈ ముఖం పెట్టాను. అలాగే ఇక్కడ ఒక చిన్న టేబుల్ పెట్టి ఇక్కడ ఇవి ఇలా అరేంజ్ చేసి పెట్టానమాట. 2 రోజుల నుండి బాగా కోవిషీల్డ్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది కదా, దాని గురించి మళ్ళీ అందరూ ఎన్ని వీడియోస్ చేస్తున్నారంటే అన్ని వీడియోస్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ అది అయిపోయింది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమైనా ఎఫెక్ట్ అయినా కానీ ఆ 2-3 మంత్స్లో చాలామందికి హార్ట్ అటాక్లు కూడా వచ్చినాయన్నమాట. సో మేబీ దాని కారణంగానే కూడా వచ్చిండొచ్చు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ బాగానే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది తెలియకపోయింటే అందరు మళ్ళీ కామ్గా ఉండేవాళ్ళు. సో ఏదేమైనప్పటికీ అయిపోయింది. మనం ఏం చేయలేము. మంచిగా హెల్తీగా డైట్ తీసుకొని ఉండండి. మన టైం వచ్చినప్పుడు అన్నీ ఒక సాకులాగా అనిపిస్తాయి అంతే. మన టైం వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళిపోవాల్సిందే. అదే మెయిన్. దేవుడికి అవన్నీ ఒక రీజన్స్ అంతే తీసుకెళ్ళడానికి. దీని మీద మీ ఒపీనియన్ ఏమనేది కమెంట్ చేసేయండి అంతే. మరి థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వీడియోస్ పెట్టండి, వ్లాగ్స్ పెట్టండి అని అడిగిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అంతే. మరి బాయ్ బాయ్.